టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. గీతాంజలి రామకృష్ణ ప్రముఖ హీరో, ఒక ప్రముఖ హీరోయిన్. ఈ జంటకి ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. వారు ఇప్పుడు మనకి దూరమైన వారి వారసులు ఇక్కడే ఉన్నారు. సెలబ్రిటీల వారసులతో మాట్లాడడం ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అటువంటి ఇంట్రెస్టింగ్ సంగతులు గీతాంజలి గారి కోడలు సంచనాతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సంచన. హలో శోభా గారు, రండి. వెల్కమ్ వెల్కమ్. ఎలా ఉంది మా ప్లేస్? నచ్చిందా మీకు? చాలా బాగుంది. బాగుందా? ఓకే. చాలా నావెల్ గా ఉంది. ఓకే. కలర్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంది. బాగుందా? ఓకే. లోపల కూడా వెళ్ళి చూసి మాట్లాడుకుందామా? తప్పకుండా రండి. న్యూ ఇయర్ సందర్భంగా మా దాత్రి ప్రేక్షకులకి నీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం. ఓకే, ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో డిలైటెడ్ ఆల్సో. చెప్పండి. ఒక సెలబ్రిటీ కపుల్స్ వాళ్ళ వారసులు ఉంటారు, అంటే వాళ్ళని ప్రజెంట్ చేయడం అంటే ఎప్పుడు ఒక కొత్త ప్రేక్షకులకి ఎప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అవును. ఆనాటి హీరోయిన్ గీతాంజలి గారు, తర్వాత అప్పటి హీరో రామకృష్ణ గారు, వారి కోడలిగా నువ్వు అంటే ఎట్లా ఫస్ట్ నుంచి కొంచెం నీ జర్నీ ఎట్లా జరిగింది ఏంటి ఇవన్నీ కొంచెం మాకు వివరంగా చెప్పాలి. ఓకే. సో మాదైతే లవ్ మ్యారేజ్ అండి. సో స్కూల్లో ఉన్నప్పుడే ఐ సా మై హస్బెండ్ అండ్ మరీ చిన్న వయసులోనే. అవును. సో మా పేరెంట్స్ అయితే, మేము తమిళియన్స్, సో మా పేరెంట్స్ అయితే ఒప్పుకోలేదు. సో మా అత్తగారు అప్పుడే కలిశాను, ఇప్పుడు స్కూల్లో ఉన్నప్పుడే నా అత్తగారిని కలిశాను చెన్నైలో. సో ఆమె ఏమన్నారంటే, మరీ చిన్నపిల్లగా ఉన్నావు, కొంచెం వెయిట్ చేయి, మేము వచ్చి ఇంట్లో వచ్చి మాట్లాడతాం అన్నారు. కానీ ఏదో అలా అయిపోయింది సిచ్యువేషన్. మాది యాక్చువల్లీ వీ హ్యాడ్ అ రన్ అవే మ్యారేజ్ అనమాట. అవును, వెరీ సెన్సేషనల్ అట్ దట్ టైమ్. అండ్ దాని తర్వాత మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. సో ఆ గీతాంజలి గారిది కూడా లవ్ మ్యారేజే కదా? వాళ్ళది యాక్చువల్లీ అందరూ అలాగే అనుకుంటున్నారు, కానీ ఇట్ వాజ్ నాట్ ఎ లవ్ మ్యారేజ్. సో వాళ్ళు కోస్టార్స్గా చాలా మూవీస్ చేశారు. చేసేటప్పుడు నా ఫాదర్ ఇన్ లాకి చాలా ఇష్టం ఉండేది నా అత్తగారు అంటే. కానీ నా అత్తగారు షీ వాజ్ వెరీ కెరియర్ ఓరియంటెడ్ అనమాట. షీ వాంటెడ్ టు వర్క్ అండ్ ఫ్యామిలీ చూసుకోవాలి, పెద్ద ఫ్యామిలీ. సో దానికోసం కెరియరే ఇంపార్టెంట్గా చూసుకున్నారు. కానీ నా మావగారు ప్రెషర్ మూలంగా ఇంకా ఒప్పుకున్నారు, అంటే నా మదర్ ఇన్ లా ఫాదర్ ఒప్పుకున్నారు. ఒప్పుకొని తర్వాత చేసేసి అప్పటికే ఆవిడ చాలా మూవీస్ వేశారు. అవును, చేశారు చేశారు చాలా మూవీస్. మీ మ్యారేజ్ అప్పటికి చెన్నైలోనే ఉన్నారు? అవును, చెన్నైలోనే ఉన్నాం. మరి హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ వచ్చేసి మేము 2006లో వచ్చాం. యాక్చువల్గా నా హస్బెండ్ వచ్చి మూవీస్ చేయాలనుకుంటే దానికోసం ఆ ట్రాన్సిషన్ జరిగిందనమాట. సో ఇక్కడ వచ్చాం, ఆయన చేశారు, హీ డిడ్ సమ్ మూవీస్, కానీ అది ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పోలేదు. సో దాని తర్వాత ఇప్పుడు మూవీస్ చేయట్లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం గీతాంజలి గారిని చూసినప్పుడు అప్పటికే నీకు ఆవిడ గురించి తెలుసా? అంటే ఆమె యాక్ట్రెస్ అని తెలుసు, కానీ నేను తమిళియన్ కాబట్టి ఎక్కువ తమిళ్ మూవీస్లో ఆమె చేయలేదు. సో నాకు తెలీదు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు నా అత్తగారికి, ఇంతమంది, ఐ మీన్ అంత పెద్ద హీరోయిన్ అని కూడా తెలియదు అసలు, నాకు ఏవి తెలీదు. అంటే తెలుసా? అస్సలు తెలిసేది కాదు, అస్సలు తెలీదు. దాని తర్వాత పెళ్లి తర్వాత కూడా పెద్దగా తెలియలేదు. ఆమె మూవీస్ అన్ని చూసాను, అప్పుడే చూసాను, తెలుగు నేర్చుకున్నాక చూసాను తెలుగు మూవీస్. తెలుగు ఎట్లా నేర్చుకున్నావు మరి? అసలు చాయిస్ లేదు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యంగ్ ఏజ్. తర్వాత ఇంకా ఇంట్లో పని వాళ్ళందరూ ఇక్కడ ఆంధ్రా నుంచే, రాజమండ్రి నుంచి. సో అందరితో అలా మాట్లాడి ఇంకా తెలుగు నేర్చేసుకున్నాను. అది ఆ కాకినాడ, నా మదర్ ఇన్ లా ఫ్రమ్ కాకినాడ, నా మామగారు భీమవరం అనమాట. సో తెలుగు అలా నేర్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీ అత్తగారిని చూసినప్పుడు ఏంటి నీ ఫస్ట్ ఇంప్రెషన్? అప్పుడు చూసేటప్పుడు షీ వాజ్ వెరీ వెరీ నైస్. చాలా, అసలు ఒక ఆర్టిస్ట్లా లేరు. షీ వాజ్ వెరీ సింపుల్, వెరీ నైస్, వెరీ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఇంప్రెషనే
చాలా మంచిగా మాట్లాడారు. నేను అనుకున్నాను ఏదైనా తిడతారో ఏమో, నువ్వు ఇంత చిన్నపిల్ల ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అంటే. తిట్టారు అంటే కొంచెం అడ్వైస్ లాగా ఇచ్చారు, మంచిగానే చెప్పారు. కానీ మాకు లాస్ట్ దాకా షీ వాజ్ లైక్ అ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఇప్పుడు పెళ్ళాక మాకు ఎవరు సపోర్ట్ లేరు, బికాజ్ ఐ వాజ్ వెరీ యంగ్, మై హస్బెండ్ వాజ్ యంగ్. మై ఫాదర్ ఇన్ లో ఆయన చాలా అప్సెట్ అయిపోయారు, ఓన్లీ సన్ కాబట్టి. మై హస్బెండ్ ఇస్ ది ఓన్లీ సన్. సో చాలా పెద్దగా పెళ్లి చేయాలనుకున్నారు, కానీ నేను చేసింది, ఐ మీన్ ద ఫాల్ట్ వాజ్ మైన్. సో ఏదో చిన్నగా వెరీ సింపుల్గా పెళ్లి జరిగిపోయింది. సో అది మై ఫాదర్ ఇన్ లో వాజ్ వెరీ అప్సెట్. కానీ అప్పటి నుంచి లాస్ట్ దాకా నా అత్తగారు చాలా, షీ వాజ్ వెరీ సపోర్టివ్ అనమాట. తర్వాత మీ ఫాదర్ ఇన్ లో మళ్ళీ సెట్ అయ్యారు. కానీ ఆయన వచ్చేసి మరీ ఎక్కువ ఫ్రెండ్లీ కాదు, కొంచెం రిజర్వ్డ్, కొంచెం స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ పర్సన్ అనమాట. అవును, ఆయనకి డిసిప్లిన్ అవన్నీ ఇలా ఉండాలి, మార్నింగ్ ఇలా లెగాలి, ఈ టైంకి పడుకోవాలి. ఆయన 8 o'clockకి గేట్ మూసేస్తారు, అంటే 8 తర్వాత ఎవ్వరు బయటికి వెళ్ళకూడదు, ఇంక్లూడింగ్ మై హస్బెండ్. అందరూ ఇంట్లోనే ఉండాలి. సో ఆయన చాలా రూల్స్ ఉండేవారు అనమాట. బిల్స్ అన్ని ఫస్ట్ రోజే కట్టేస్తారు, అలాగా ఉండేది. చాలా పక్క, చాలా పక్క. ఆయనతో ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ వెరీ స్ట్రిక్ట్, ఇలాగే ఉండాలి, ఈ రోజే ఇలా చేసుకోవాలి, అలా అంతా ఉండేది. మీ మదర్ వాళ్ళ ఇంట్లో అట్లా ఉండేది కదా? లేదు, అలా ఉండేది కాదు. సో అక్కడ చాలా డిఫరెంట్, మా కస్టమ్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉండింది. నేను ఇలా అనుకోలేదు, సరే ఓకే వీళ్ళు వచ్చేసి సినీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంత స్ట్రిక్ట్గా ఉంటారు, సినీ ఫ్యామిలీస్ ఇలా కన్సర్వేటివ్గా ఉంటాయని నాకు తెలియలేదు. మూవీస్లో మనం వేరే చూస్తాం కదా, అది చూసాక నా అత్తగారు ఏమో చీరలోనే ఉంటారు, తర్వాత నైటే వేసుకోవాలి, డ్యూరింగ్ ద డే టైం వేసుకోకూడదు, నా ఫాదర్ ఇన్ లో రూల్స్ ఇవన్నీ. సో ఇవన్నీ నాకు చాలా కొత్తగా ఉంది. ఇప్పుడు నేను కూడా నైట్ వేసుకోవడానికి లేదనమాట. సో ఎప్పుడు బొట్టు పెట్టుకునే ఉండాలి. సో నాకు ఇవన్నీ కొత్తగా అనిపించింది. చాలా యంగ్ ఏజ్ లో ఇవన్నీ అసలు నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. సో దాని తర్వాత ఒక 2 years 3 years తర్వాత మెల్లమెల్లగా నా హస్బెండ్ చెప్పారనమాట నా అత్తగారికి, చిన్నపిల్ల కదా ఏదో డ్రెస్ వేసుకోవాలనుకుంటుంది అంటే, నా అత్తగారు సరే ఒప్పుకున్నారు. తర్వాత సరేలే అర్థం చేసుకున్నారు, సరే పోనీలే వేసుకొని అని. కానీ నా ఫాదర్ ఇన్ లో ఉన్నంత రోజులు నేను వేసుకోలేదు, ఆయన మరీ స్ట్రిక్ట్గా ఉన్నారు. ఆయన పోయాక తర్వాత కొంచెం మారిపోయా. సో మీ ఫాదర్ ఇన్ లా కంటే మీకు మీ మదర్ ఇన్ లా క్లోజ్? వెరీ క్లోజ్. హౌ క్లోజ్? అంటే నా తల్లిలాగా, ఎందుకంటే ఆమెతోనే కదా నేను ఎక్కువ రోజులు ఉండే, సో మెనీ ఇయర్స్ విత్ హర్, మోర్ దెన్ మై మదర్. కానీ వాళ్ళ ఒక అబ్బాయిని అవును నువ్వు లాగేసుకుందామని ఏమైనా జనరల్ సినిమాలు సీరియల్స్ లో ఉండే అత్తగారి లాగా? లేదు, అమ్మో షీ వాజ్ వెరీ సపోర్టివ్. ఇంకా నా హస్బెండ్ కన్నా నాకే సపోర్ట్ చేస్తారనమాట, నన్ను ప్యాంపర్ చేసేవారు. షీ వాజ్ ఐ రియలీ మిస్ హర్ సో మచ్, ఎందుకంటే నన్ను అంత బాగా చూసుకున్నారు. ఏంటో ఐమ్ లైక్, బట్ ఐ వాజ్ లక్కీ బికాస్ షీ వాజ్ విత్ అస్ ఫర్ మోర్ దెన్ 20 years. సో తర్వాత ఇప్పుడు మొన్న పోయారు, కానీ అప్పటి నుంచి ఐ రియలీ మిస్ హర్ అనమాట. ఎందుకంటే ఫైనలీ ఐ ఫీల్ లైక్ అన్ అడల్ట్. ఇన్ని రోజులుగా నాకు ఆ ఫీలింగే రానివ్వలేదు, ఎందుకంటే ఈవెన్ వెన్ ఐ హ్యాడ్ కిడ్స్ షీ యూస్ టు టేక్ కేర్, అన్నీ ఒక అండగా అన్నీ చూసుకున్నారనమాట. సో ఇప్పుడు ఐ కెన్ ఫీల్ ఇట్, ఒక పెద్దవారు లేకపోతే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీ అత్తగారు ఉన్న రోజులు కూడా నువ్వు వేరే ఏం చేయలేదు కదా? లేదు, సీరియస్గా ఏం చేయలేదు. ఐ మీన్ చిన్నగా చేశాను కొంచెం, బట్ సీరియస్గా ఏవి చేయలేదు. అండ్ షీ వాజ్ ఆల్సో లైక్, నీకు ఏం కావాలో అది చేయి, నీకు బయటికి వెళ్ళి పని చేయాలంటే చేయి, ఇంట్లో ఉండాలంటే ఉండు. సో అలా టోటల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు అనమాట. సో స్ట్రిక్ట్గా ఐ డెంట్ పర్స్యూ ఎనీథింగ్. ఇప్పుడు మీ మామగారు చాలా స్ట్రిక్ట్ కదా ఫైనాన్స్ అన్ని విషయాల్లో? అవునవును. మీ మదర్ ఇన్ లా ఎట్లా ఉండేవారు? టోటల్ ఆపోజిట్ అనమాట, టోటల్ ఆపోజిట్. చాలా ఫ్రీగా స్పెండ్ చేస్తారు, అడిగే వాళ్ళకి ఇచ్చేస్తారు అనమాట. అంటే ఈజీగా ఇచ్చేస్తారు. తర్వాత లాస్ట్లో కొంచెం పర్వాలేదు, కానీ ముందులో నేను పెళ్ళాయాక ఎవరు వచ్చి కొంచెం ఒక ఏడుపు స్టోరీ చెప్పి ఏదైనా చెప్పినా వెంటనే ఇచ్చేస్తారు, ఆలోచించరు. అలా లక్షలు ఇచ్చేస్తారు అనమాట. మరి అప్పుడు మీరెవరు ఏం చెప్పేవాళ్ళు కదా? అంటే చిన్న వయసు చెప్తాం, కానీ వాళ్ళు ఇవ్వాలనుకుంటే మనం ఏమీ చేయలేము కదా. సో చాలా షీఈస్ వెరీ సాఫ్ట్ అనమాట, లైక్ సావిత్రి. అలాగే చెప్పొచ్చు, యాక్చువల్గా అలాగే చెప్పొచ్చు. చూసాక కూడా ఇవిడే మారలేదా మరి? లేదు, కొంచెం, ఎందుకంటే నా ఫాదర్లో మంచి కంట్రోల్లో పెట్టారు కాబట్టి ఆయన ఉన్నంత రోజులు కొంచెం స్ట్రిక్ట్గానే ఉన్నారు. దాని తర్వాత కొంచెం లీనియంట్ అయ్యారు, ఎందుకంటే అడగడానికి నా ఫాదర్లో లేరు కాబట్టి. తర్వాత నా హస్బెండ్ వచ్చేసి ఇంకా హీ వాజ్ లైక్, వద్దులే మమ్మీ, యూనో అంత ఖర్చు పెట్టొద్దు, మనకి ఫ్యామిలీ ఉంది కదా అని చెప్తే ఇంకా వింటారు, కానీ చేయడం మానేరు, తగ్గించేసుకున్నారు అనమాట. మాకు తెలియకుండా ఇస్తారు అందరికీ. హెల్పింగ్ నేచర్ చాలా. అదే జనరల్గా సెలబ్రిటీస్ వాళ్ళ పిల్లలంటే కూడా వాళ్ళు చాలా కొంచెం అంటే
ఒక రకమైన స్టైల్ గాను, అవును. తర్వాత కొంచెం యాటిట్యూడ్ తో అట్లా ఉంటారు కదా. ఉంటారు కొంతమంది ఉంటారు. మీ హస్బెండ్ కి అట్లా ఏం అలా అలవాటు ఏం లేదు. బికాస్ ఆఫ్ ద బ్రాటప్ బికాస్ అవును కదా, చాలా సింపుల్ గా అవును. నా ఫాదర్ ఇన్ లో వల్ల అంటాను. ఓకే. మళ్ళీ మీ ఫాదర్ ఇన్ లా ఆయన పోయిన తర్వాత ఏమైనా మార్పు అవడం అట్లా ఏదైనా అయిందా, లేదా ఆ సింపుల్ లివింగ్ కి? అంటే సింపుల్ లివింగ్ అది అలవాటు అయిపోయింది కదా, ఆ లైఫ్ స్టైల్ అలాగే అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు నా అత్తగారు ఉన్నంత రోజులు నేను కొంచెం చెప్పేదాన్ని ఎందుకు ఇలా చేస్తున్నారు అవన్నీ. ఇప్పుడు ఆమె పోయాక అదే సేమ్ ఇది నేను ఫాలో అవుతున్నాను ఇప్పుడు. ఎలాగో ఇన్నేళ్ళుగా అలవాటు అయిపోయింది కదా, సో మనకి నచ్చకపోయినా అది ఇట్స్ బికమ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అనమాట. సో ఐఎమ్ లీడింగ్ లైఫ్ ద సేమ్ వే షీ యూస్ టు. సో మీ అత్తగారేమో అంత బిజీగా మూవీస్ అది అట్లా చేస్తూ ఉండేవాళ్ళు కదా, అప్పుడు నువ్వెట్లా టైం స్పెండ్ చేసేదానివి? అత్తగారితోనా? ఒక లైఫ్ ఎట్లా సృష్టించుకున్నావు? నేను ఐ వాజ్ ఆల్వేస్ ఫిట్నెస్ ఓరియంటెడ్, సో దట్ వాజ్ అ బిగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎక్కడైనా నాకు ఫ్రెండ్స్ ఎక్కడ చూసారంటే అందరూ జిమ్ నుంచే నా ఫ్రెండ్స్ అందరూ, ఎస్పెషలీ హైదరాబాద్. ఇక్కడ వచ్చాక నాకు స్కూల్ ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ లేరు కదా, అందరూ నాకు తెలిసిన వాళ్ళు అందరూ నేను జిమ్లో కలిసిన వాళ్ళే. సో అది ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వెళ్ళి జిమ్ జాయిన్ అయిపోతాను, ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ సర్కిల్. టోటలీ. అంటే వాట్ టైప్ ఆఫ్ ఫిట్నెస్ యు ఆర్ ఇంటూ? ఐఎమ్ ఇంటూ ఇప్పుడు కార్డియో చేస్తాను, ఇంకా కండిషనింగ్ చేస్తాను. సో ఏదో ఒక ఫార్మాట్ చేస్తాను, కానీ రోజు చేసేస్తాను. వెరీ కన్సిస్టెంట్. ఇది నేను వచ్చేసి ఐ థింక్ ఆల్మోస్ట్ 25 years నుంచి చేస్తున్నాను. అవును. గ్రేట్. అవును. సో అది యువర్ బ్యూటీ సీక్రెట్ కన్సిస్టెంట్ వర్కౌట్, అది ఒక్కటే. అవును. సో అంటే ఎంత వరకు లేడీస్ కి పర్టిక్యులర్ గా ఈ ఫిట్నెస్ అనేది అవసరం అని చెప్తావు నువ్వు? ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దీనివల్ల నాకు నాకు వేరే హెల్త్ కాంప్లికేషన్స్ దీనివల్ల నాకు లేదు. యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై ఫస్ట్ సన్, అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్ కాబట్టి ఐ హ్యాడ్ డయాబెటీస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు అది రాలేదు బికాస్ ఆఫ్ మై ఫిట్నెస్ లెవెల్స్. సో దట్ ఈస్ అ వెరీ రేర్ కేస్ అలా మళ్ళీ రాకుండా ఉండడం. సో డాక్టర్స్ వేర్ వెరీ హ్యాపీ. చెప్పారు నువ్వు ఇంత ఫిట్గా మెయింటైన్ చేసుకున్నావు కాబట్టి అవన్నీ కుదిరింది అని చెప్పేసి. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీవన్. ఓవర్ ద పీరియడ్ కొంచెం చేయలేకపోవడం అట్లా ఉంటుంది. అవును. బట్ అట్లాంటివే ఉన్నట్లేవు నీ దగ్గర? లేదు, ఒక గోల్ లా పెట్టుకున్నాను. ఇంకా పిచ్చెకి పోద్ది నాకు వర్కౌట్ చేయకపోతే. ఆల్సో అవుటింగ్ లా కూడా ఉంటుంది మన టైం లాగా. తప్పకుండా, ఎందుకంటే ఇట్స్ లైక్ స్ట్రెస్ బస్టర్ కదా వర్కౌట్ ఎలాగైనా. సో అక్కడ వెళ్ళినా ఫ్రెండ్స్ ఉంటారు, చూస్తే మనకి బాగుంటది కదా. మీ మదర్ ఇన్ లా సినిమా యాక్టర్ గా ఆవిడ కూడా ఏదన్నా ఫిట్నెస్ అవన్నీ ఎట్లా ఉండేది ఆవిడకి? అంటే ఇక్కడ వచ్చాక యోగాకి నేను తీసుకెళ్లేదాన్ని. సో యోగాకు వెళ్ళాం. ఐ థింక్ ఆల్మోస్ట్ ఇద్దరు కలిసి ఒక 2 years యోగా చేసాం. దాని తర్వాత ఇంకా టైం కుదరక ఇద్దరు వెళ్ళలేదు. వాకింగ్ చేస్తారు రోజు. షీ విల్ ట్రై టు వాక్ అట్లీస్ట్ ఫర్ 40 minutes. హెల్దీ లైఫ్ స్టైల్. టువర్డ్స్ ది ఎండ్ చాలా హెల్దీగా అయిపోయారు. అంటే నాన్ వెజ్ మానేశారు, ఇంకా రైస్ కూడా తగ్గించేశారు. సో యాక్చువల్లీ చనిపోవడానికి ఒక 1 month వెయిట్ చాలా రెడ్యూస్ అయిపోయారు. అంటే షీ వాంటెడ్ టు బికమ్ ఫిట్టర్ అనమాట. కెమెరాలో పెద్దగా కనిపిస్తున్నాను, సీరియల్స్లో అంతా చేసేటప్పుడు కొంచెం పెద్దగా కనిపించారు. దానికోసం మరి అవన్నీ చేసి మంచి ఫిట్ అయిపోయారు. సడన్గా ఏమో అలాగా అనుకోకుండా చనిపోయారు అనమాట. బట్ ఒకవేళ షీ హ్యాడెంట్ పాస్డ్ అవే, ది నెక్స్ట్ డే షూటింగ్ కూడా ఉందన్నమాట. అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు, బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకున్నారు షూటింగ్కి. సో ఏమో అలా అయిపోయింది. సో సడన్గా షీ జస్ట్ హ్యాడ్ అ హార్ట్ అటాక్ లైక్ దట్. అండ్ అలా ఒక 5 minutesలో అలా అందరూ పక్కనే ఉన్నాం అనమాట. అలా షీ జస్ట్ పాస్డ్ అవే. చాలా రిలేషన్ ఎలా ఉండేది అంటే దే వర్ లైక్ లవ్ బర్డ్స్ అనమాట. సో అలా మా పెళ్ళప్పుడు కొంచెం హీ వాజ్ అ లిటిల్ అప్సెట్. నా అత్తగారు మాకు సపోర్ట్ చేస్తే నా కోపం కొంచెం ఉండింది. కానీ దాని తర్వాత నా అత్తగారు అంటే ప్రేమ అనమాట. సో ఏదేనో నన్ను కూడా పిలిచి చెప్పారనమాట. అంటే నీ అత్తగారిని నువ్వు బాగా చూసుకోవాలి, నువ్వు ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, అవన్నీ కొంచెం నాకు అలా కొంచెం లెక్చర్ ఇచ్చారనమాట. నువ్వు మరి ఎందుకంటే నాకు చిన్నపిల్ల కాబట్టి అప్పుడప్పుడు గొడవ చేసేదాన్ని, కోపం వచ్చేది నాకు ఎక్కువగా. సో పిలిచి అడ్వైస్ చేశారనమాట, ఇలాగ ఎక్కువ కోపడబాకు, నీ అత్తగారు చెప్తే విను, ఇవన్నీ మంచిగా అడ్వైస్ చేశారు. అంత యంగ్ ఏజ్ లో మ్యారేజ్ అయినప్పుడు వంటలు అవి కూడా రావు కదా? అస్సలు వంటలు వచ్చేది కాదు. సో నా అత్తగారు బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పుడు నన్ను వంట చేయమని చెప్పి అడగలేదు అనమాట. అసలు ఆవిడకి నీ నుంచి ఏమి ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి కదా? అసలు ఏవి లేదు. అసలు నువ్వు ప్రేమగా ఉండు, మాతో ఉండు, అంతే. ఇంక ఏవి లేదనమాట. అసలు నేను తిట్టినా
అసలు తిడతాను, నాకు ఆ వయసులో వచ్చే కోపానికి అసలు గొడవ పెడతాను, తిడతాను, అసలు అన్ని ఓపిక్గా వింటారనమాట. సో షీ వాజ్ వెరీ నైస్, వెరీ వెరీ పేషెంట్ అనమాట. నాతో ఎంత బాగా డీల్ చేశారంటే అంత బాగా డీల్ అసలు చేశారు. కొంచెమైనా కుకింగ్ వచ్చా? నేర్చేసుకున్నాను, నా అత్తగారు చేసే వంటలన్నీ నేర్చేసుకున్నాను, కానీ నేను చేయను ఎందుకంటే కుక్ ఉంది కాబట్టి. నువ్వు చేసే వంటల్లో మీ అత్తగారికి ఇష్టమైంది? అంటే నేను చేసే నాన్ వెజ్ అన్ని ఇష్టం అనమాట. అంటే ఆమె నేర్పించిందే నేను చేస్తాను మళ్ళీ. సో అది ఒకవేళ బాగోపోయినా బాగుందని చెప్పి తింటారు. పర్టికులర్ డిష్ అట్లా ఏమన్నా ఉందా? పర్టికులర్ డిష్ అంటే చికెన్, నాన్ వెజే, చికెన్, మటన్. ఆవిడ చేసే వంటల్లో నీకు ఇష్టమైంది? నా అత్తగారు వచ్చేసి అన్నీ బాగానే చేస్తారు. చాప్ బాగా పెడతారు, ఫిష్. సో నాన్ వెజ్ అంటే మేము ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ కాబట్టి సో నాన్ వెజ్, కానీ సింపుల్గా చేస్తారు వంట. ఏం చేసినా చాలా బాగా చేస్తారనమాట. అంటే నా మావగారు ఉన్నంత రోజులు ఆమె వంట చేసేవారు. హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ నా అత్తగారు చేయాలని చెప్పేసి. సో ఆయన పోయాక తగ్గింది, కానీ చేస్తారు. మేము అడిగితే మా కోసం చేస్తారు. మళ్ళీ మీ మామగారు పోయాక హైదరాబాద్ వచ్చాక ఆవిడ మళ్ళీ యాక్టింగ్లోకి రావాలని డిసైడ్ చేసుకున్నారా? మామగారు ఉన్నప్పుడే టువర్డ్స్ ది ఎండ్ మరి కొంచెం ఆఫర్స్ వచ్చాయి, మదర్ రోల్స్ అన్నీ వస్తే అప్పుడు చెప్పారనమాట నా మామగారికి, ఇలా మరి బోర్ కొడుతుంది చేసుకుంటానంటే సరే ఓకే ఫైన్ అని చెప్పారు. సో అప్పుడే స్టార్ట్ చేశారు, మా పెళ్ళికి ముందే స్టార్ట్ చేశారు కొన్ని మదర్ రోల్స్ అని. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి చేస్తూ ఉన్నారు. వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ మై సన్ కూడా ఏదో ఒక మూవీ షూటింగ్కి ఇక్కడ వచ్చాం హైదరాబాద్కి, నా అత్తగారితోనే వచ్చాం. వచ్చి అక్కడ సురేష్ గెస్ట్ హౌస్లో అందరూ ఉన్నాం. అక్కడ ఏదో ఒక అదే రామనాయుడు ఆ ప్రొడక్షన్లో ఏదో ఒక మూవీ చేశారు. సో అప్పుడు వచ్చాం, కానీ నేను షూటింగ్కి ఎక్కువ ఎప్పుడు వెళ్ళలేదు, బోర్ కొడుతుంది అని చెప్పేసి. మీ పిల్లలకి ఏమైనా ఉందా? నా అబ్బాయికి ఉంది. నా అమ్మాయి కూడా ఉంది. అయ్యో అది చిన్నప్పటి నుంచి వస్తుంది, నా నాన్నమ్మ లాగా నేను అయిపోతాను అని చెప్తూ, అండ్ షీఈ్ ఎ వెరీ గుడ్ డాన్సర్ అనమాట. సో అది నా అత్తగారు పోలికలు వచ్చాయి. సో నా అత్తగారికి షీ హ్యాడ్ అన్ ఎల్డర్ సిస్టర్. సో ఇద్దరు కలిసే మూవీస్లో ఇంట్రడ్యూస్ అయ్యారు. అవును. సో కానీ మా పెద్ద మూవీస్ చేయలేదు, ఎక్కువ చేయలేదన్నమాట. ఐ థింక్ ఒక 10-12 మూవీస్ చేశారో ఏమో. దాని తర్వాత షీ వాంటెడ్ టు సెటిల్ డౌన్. సో పెళ్లి చేసేసుకుని షీ సెటిల్ డౌన్. నా అత్తగారు అయితే ఇలా కంటిన్యూ అయిపోయారు అనమాట. మీ అత్తగారి వైపు వాళ్ళు, మీ మామగారి వైపు వాళ్ళు అందరూ కూడా బాగా టచ్లో ఉంటారా? అవును, మా మామగారి సైడ్లో ఎక్కువ మంది లేరు అనమాట, బికాస్ ఈజ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ ఫ్యామిలీ. సో ఆయనకు 3 brothers. సో దాంట్లో వచ్చేసి 1 brother ఫ్యామిలీతోనే మేము టచ్లో ఉన్నాం, ఇంకా వేరే రిలేటివ్స్ తెలియదు అనమాట మాకు. వాళ్ళందరూ ఇక్కడ నా మదర్ ఇన్ లా. మీ అత్తయ్య గారి సిస్టర్స్ వాళ్ళు పెద్ద సిస్టర్ మూవీలో చేశారన్నారు కదా, ఆమె మొన్నే పోయారు. సో ఇంకా 2 సిస్టర్స్ ఉన్నారు, యంగర్ సిస్టర్స్ ఉన్నారు. ఒకళ్ళు కాకినాడలో ఉన్నారు, ఇంకొకరు ఇక్కడే సికింద్రాబాద్లో ఉన్నారు. సో అందరూ కలుస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని ఈ మీ అత్తగారు మీ మామగారు నటించిన మూవీస్ అవి చూస్తూ ఉంటారా? నా అత్తగారు ఉన్నప్పుడు చేసేవాళ్ళం అనమాట. పిల్లలు మీరు ఎట్లా అందరూ కూర్చొని కామెంట్స్? అవును అవును, అందరూ కూర్చుని చూస్తాం, నవ్వుతాం అనమాట. సో అన్నీ ఇట్ యూస్ టు బి వెరీ నైస్. ఇప్పుడు చేయట్లేదు, ఇప్పుడు నేను చూస్తుంటే ఐ మిస్ మై మదర్ ఇన్ లా. కానీ ఆమెతో పాటు కూర్చుని, అంటే ఆమె ఈ సిడీస్ పెట్టుకుని మూవీస్ అన్నీ, ఆమె మూవీస్ అన్నీ చూసేవారు అనమాట. మార్చి 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 చూసేవారు, చూసుకుంటూ. మెమరీ. ఇంకా అందరూ కాల్ చేస్తూ ఉంటారు, రాజశ్రీ ఆంటీ కానీ కాల్ చేసి ఓకే ఈ మూవీ వస్తుంది చూడమంటారు, ఇంకా వెంటనే చూస్తారు. సో టచ్లోనే జమున ఆంటీతో అందరితో మాట్లాడుతూ ఉంటారనమాట. చాలా. ఇంకా జమున ఆంటీ నా అత్తగారు చాలా క్లోజ్, ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్కి ఇక్కడ కలిసే వెళ్తారనమాట. సో రాజశ్రీ ఆంటీ చెన్నైలో ఉంటారు, కానీ కాల్ చేస్తూ ఉంటారు. సరోజాదేవి అంటే అక్కడ బెంగళూరు నుంచి, ఆమె కూడా మాట్లాడుతూ ఉంటారు ఆల్మోస్ట్ ఎవ్రీడే అందరితో. ఒక 1 hour అయిపోద్ది అనమాట. సినిమా ఫీల్డ్ అంటే చాలా ఉంటాయి కదా, అందులో అప్కమింగ్ వాళ్ళకి కానీ పాత కాలంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా అయిపోయింది, ఇవన్నీ మీతో చెప్తూ ఉండేవాళ్ళ? అంటే ఇది ఒక్కటి ఆ క్యారవెన్ కల్చర్ గురించి మట్టుకు చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఏదో కొత్తగా క్యారవెన్స్లో ఉన్నారు, మా టైంలో అందరూ అలా కలిసి మెలిసి కూర్చుని కబుర్లు చెప్పుకున్న వాళ్ళం అని చెప్పేసి అది ఒక్కటి చెప్పారు. చెప్పేసి అది ఆ రోజుల్లో చాలా కష్టం యాక్ట్ చేయడం, ఎందుకంటే పెద్ద ఫెసిలిటీస్ ఉండదు. ఇప్పుడైతే క్యారవెన్ అవన్నీ ఉంది, అది ఒక్కటే చెప్పారు. ఇంకా పెద్ద ఏం డిస్కస్ చేయలేదన్నమాట. అంటే జనరల్గా ఈ ఫీల్డ్లో ఉండే మంచి చెడు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అంటే అప్పుడే బాగుండేది అని చెప్పేవారు. అప్పుడు మా టైం వేరా, మా ప్రొడ్యూసర్స్ వేరా, ఇంకా అప్పుడు ఉన్న డైరెక్టర్స్ వేరా
అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మూవీస్ లోకి వెళ్ళడానికి భయపడతారు. అవునవును ఇప్పుడు అవునవును ఇప్పుడు చాలా అందులో పేరెంట్స్ అసలు పంపించాలంటే కూడా చాలా కష్టం కదా. అవును. అప్పట్లోనే మీ అత్తగారిని వాళ్ళ అక్కయ్య గారిని వాళ్ళ పేరెంట్స్ అవును చాలా ఈజీగా పంపించారు. అంటే ఈజీగా కాదు, అది కూడా ఒక ఎందుకంటే అక్కడ ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి. సో ఐ థింక్ ఏదో వాళ్ళు ఫ్యామిలీ కొంచెం కష్టంలో ఉంటే అప్పుడే కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారనమాట. సో ఇక్కడ వచ్చాక తర్వాత ఏవి నథింగ్ వర్క్డ్ అవుట్. సో తర్వాత నా అత్తగారు ఇంకా వాళ్ళ సిస్టర్ ఇద్దరు మంచి డాన్సర్స్ కాబట్టి ఇంకా అలాగే ఏదో స్టార్ట్ అయింది కెరియర్ మూవీస్లో. ఫస్ట్ పెద్ద బ్రేక్ దొరకలేదు, కానీ తర్వాత వచ్చేసి ఐ థింక్ ఎన్టీ రామారావు గారు ఆ మూవీలో సీతా వేషం ఇచ్చారు కదా, దట్ వాస్ ద బిగ్గెస్ట్ బ్రేక్. ఇంకా ఉన్నంత రోజులు రామారావు గారు ఫోటోకి రోజు పువ్వు పెట్టి దండం పెట్టుకుంటారు నా అత్తగారు అయితే. అవును, షీ వాజ్ ఎ మెంటార్. అదే నాకు లైఫ్ ఇచ్చారు అని చెప్పేసి లాస్ట్ దాకా అస్సలు మర్చిపోలేదు. అవును, పిలిచారు. అవును, దాని తర్వాత కూడా ఏదో మా ఫ్యామిలీ మావగారు ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేస్తే అదేదో కొంచెం ఒక లీగల్ సిచ్యువేషన్ వస్తే అప్పుడు కూడా రామారావు గారే హెల్ప్ చేశారంట. మీ మామగారు కూడా రాముడు వేషం ఇస్తారు. అవును, వేశారు మైథలాజికల్ క్యారెక్టర్స్ ఆయన కూడా. సీత. అవునా, నా అత్తగారా? ఆ సినిమాలో ఓకే ఓకే, అలా చెప్తున్నారు. ఓకే, అవునవును చేశారు. నా మామగారు కూడా క్యారెక్టర్ చాలా బాగా సూట్ అవుతుంది. వెరీ హ్యాండ్సమ్ కదా, సో ఆ ఫొటోస్ ఉన్నాయి ఇంట్లో, చాలా బాగుంటారు ఆయన కూడా. అండ్ మై మదర్ ఇన్ లా అడగక్కర్లేదు, బ్యూటిఫుల్. సో యా, ఇద్దరు మంచి పేర్ అన్నమాట. ఇద్దరు చూడటానికి చాలా బాగుంటారు. రిలేషన్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎలా అంటే మీ అత్తగారు దాని గురించి ఏమైనా చెప్పేవాళ్ళ? అంటే సీరియల్స్ అవి చూస్తే ఇప్పుడు మనం వాళ్ళిద్దరు కొట్టుకుంటారు. విలన్స్. అవునవును, కొన్నిట్లో అత్తగారు విలన్ అయితే కొన్నిట్లో కోడలు ఉంటారు. అవును, అప్పుడు అంటే వీటి గురించి మీరు డిస్కస్ చేసుకోవడము అట్లా ఏదన్నా? అంటే నేను ఎప్పుడైనా కోప్పడి ఇలా గొడవ పెడితే అప్పుడు చెప్తారనమాట, అసలు మిగతా ఇల్లు లాగా మనం ఉండకూడదు, సో కలిసిమెలిసి ఉండాలి. గొడవ పెట్టినా మళ్ళీ వచ్చి ఆమె వచ్చి మాట్లాడతారనమాట. సో నేనే గొడవ పెడతాను, ఇంకా నేనే అరుస్తాను, నేనే చేస్తాను, కానీ ఆమె వచ్చి మాట్లాడతారనమాట. నేను అప్పుడు చెప్తాను, ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు, గొడవ పెట్టుకున్నాం కదా, మాట్లాడకుండా ఉందాం అంటే, లేదా అలా ఉండడానికి వీలు లేదు, మాట్లాడుకోవాలి, గొడవ పెట్టుకోవాలి, మళ్ళీ మనం కలిసిపోవాలి అని చెప్పి ఆ ఫర్గివింగ్ నేచర్ ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అప్పటిదాకా ఐ యూస్ టు బి వెరీ మొండిదాన్గా ఉన్నాను అనమాట. అయ్యో కోప్పడితే ఇంకా మళ్ళీ మాట్లాడను, పెద్ద పెద్ద గొడవలు పెట్టుకుని ఉండేదాన్ని. అవన్నీ ఆమె దగ్గర నుంచి నేర్చుకున్నాను, మంచితనంగా ఎలా ఉండాలి. ఇప్పుడు ఆమెకు ఎవరైనా ద్రోహం చేస్తే కూడా డబ్బులు తీసుకుని ఏమర్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మళ్ళీ మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. ఎందుకు అలా చేస్తున్నారంటే, పోతే పోయిందిలే, ఏమైంది, మంచితనమే మనకు కావాలి అంటారు. సో ఇలా అంత మంచిగా ఉండేవారు అనమాట. సో ఎంత బాగా సంపాదించారా గీతాంజలి? చాలా బాగా సంపాదించారు, ఎందుకంటే చాలా పెద్ద ఫ్యామిలీని పోషించారు అనమాట. వాళ్ళకి బాగా హెల్ప్, అందరినీ సెటిల్ చేశారు. బికాజ్ ఒక ఎల్డర్ సిస్టర్, ఇంకా 2 యంగర్ సిస్టర్స్, 1 బ్రదర్ అనమాట నా అత్తగారికి. ఇంకా వాళ్ళ పెద్ద నాన్నగారు ఫ్యామిలీ కూడా వీళ్ళతో పాటే ఉన్నారు. వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ, 5-6 కిడ్స్ అనమాట. సో ఎంత పెద్ద ఫ్యామిలీ ఆలోచించండి, 15-20 మెంబర్స్ని పోషించారనమాట. సో షీ వర్క్డ్ వెరీ హార్డ్ అండ్ బాగానే సంపాదించారు. సో అవన్నీ అందరినీ సెటిల్ చేశారు, అందరికి పెళ్ళిళ్ళు చేశారు, మంచిగా అన్నీ సెటిల్ చేశారు. సో హ్యాపీ ఆ విషయంలో. అవును, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇప్పుడు కూడా చెప్తారు, అందరూ చెప్తారు, అసలు మీ అత్తగారు అంత బాగా చూసుకున్నారు మళ్ళీ అని చెప్పేసి. సో హోల్ ఫ్యామిలీని, సో నీకే కాకుండా అందరికీ కూడా ఆవిడ చాలా బాగా మంచిగా, అందరి దగ్గర మంచి పేరే. అవును, ఒక మంచి తల్లిగా, ఒక మంచి అత్తగా, ఒక మంచి అక్కగా, అన్ని రోల్స్ కూడా ఆవిడ బాగా చేశారు. మంచి అక్క అయితే వెరీ గుడ్ టు ఇద్దరు చెల్లెలు అనమాట. ఎంత బాగా చెల్లెలు అంటే ప్రాణం. అయ్యో, సో చాలా బాగా చూసుకున్నారు వాళ్ళిద్దరు, అంటే చాలా ప్రాణం అనమాట. సో ఆల్ ద రోల్స్ మంచిగా చేశారు. వెరీ గుడ్ వైఫ్, వెరీ గుడ్ మదర్. నా హస్బెండ్కి అయితే అసలు లాస్ట్ దాకా వదలలేదన్నమాట. ఎలా ఉండేది తల్లితో ఆవిడ రిలేషన్? ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ అనమాట. చూస్తే అలాంటి మనకు కూడా అలాంటి ఇది రిలేషన్షిప్ ఉండాలనిపిస్తుంది అనమాట. వెరీ వెరీ గుడ్ బాండింగ్ అనమాట. అంటే ఎలా చెప్పాలంటే షీ యూస్ టు బి వెరీ సపోర్టివ్.
ఏం చేసినా వచ్చేసి షూస్ టు బి, ఒకవేళ తప్పే చేసినా కూడా అది మంచిగా చెప్పేవారు అనమాట, తిట్టకుండా. సో అది షీ నెవర్ బిలీవ్డ్ ఇన్ హిట్టింగ్. అది నేను కొంచెం నా పిల్లలకి అలా 2 ఇస్తే కూడా నన్ను తిడతారు, నువ్వు ఎందుకు కొడుతున్నావు, అలా కొట్టడానికి వీల్లేదు, మంచిగా చెప్పాలి. నేనేమో ఈ మంచిగా చెప్పడం ఏంటి, కొడితే సరిపోద్ది అనుకుంటాను. సో ఆమె బిలీఫ్ అదనమాట. మరి పిల్లలు ఇప్పుడు బాగా మిస్ అవుతున్నారేమో అయితే వాళ్ళ నాన్న. నా కూతురు ఇద్దరు అంతే, నా హస్బెండ్ కూడా, బికాజ్ ఓన్లీ సన్ కాబట్టి హీ వాజ్ వెరీ క్లోజ్ టు మై మదర్ ఇన్ లా. తర్వాత పోయాక మరీ డిప్రెషన్ లాగా వెళ్ళిపోయారు. సో ఇప్పుడే దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా బయటికి వస్తున్నారు అనమాట. ఇంకా మీ అత్తగారి మూవీస్లో నీకు బాగా ఇష్టమైన మూవీ? నా అత్తగారు మూవీస్లో ఫస్ట్ మూవీ సీతారాం కళ్యాణం, బికాస్ షీస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ దట్ మూవీ. అవును, ఏ మూవీ చూసినా ఎంత బ్రహ్మాండంగా డాన్స్ చేస్తారంటే, సో అన్నీ ఇష్టమే. కానీ ఆ మూవీ కొంచెం ఇట్ ఈస్ వెరీ నైస్, ఎందుకంటే మరీ ఇన్నోసెంట్గా చిన్న పిల్లగా చాలా అందంగా ఉంటారు. సో అది నాకు చాలా ఇష్టం. మీ హస్బెండ్కి ఎప్పుడన్నా ఏదన్నా డిఫికల్ట్ అంటే ఇటువైపు మదరు ఒకవైపు వైఫ్ అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చింది పెళ్ళైనప్పుడు. అప్పుడు నేను మరీ ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పుడు ఏదో గొడవ పెట్టేదాన్ని. సో అప్పుడు హీ వాజ్ స్టక్ ఇన్ దట్ సిచ్యువేషన్ అనమాట. ఇంకా ఎవరికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎక్కువ అప్పుడు నాకే సపోర్ట్ చేసేవారు, ఎందుకంటే మరి నేను చిన్నపిల్ల అని చెప్పేసి. ఇంకా నా అత్తగారు కూడా ఇంకా 5 minutesలో ఆమె చెప్తారనమాట, పాపం తనతో వెళ్ళి మాట్లాడు, అది మరి చిన్నపిల్ల మనల్ని నమ్మి వచ్చింది. అది ఒకటి మరి బాగా. మీ పేరెంట్స్ వేరే ఉండేవాళ్ళ? చెన్నైలో వేరే ఇంట్లో కొన్ని రోజులు దేవర్ వెరీ అప్సెట్ అనమాట. ఎన్ని రోజులు వాళ్ళని మీ కలవలి మాట్లాడలేదు? ఒక్క 3-4 months. యా, దాని తర్వాత దేవర్ ఓకే విత్ ఇట్. సో తర్వాత ఒప్పుకున్నారు అనమాట. సో ఇంకా చేసేది ఏం లేదు, తెలిసిపోయింది. సరే ఓకే, అమ్మాయి మనసు మారట్లేదు, ఓకే ఫైన్ ఒప్పుకుందాం అని చెప్పేసి. ఇంకా నా అత్తగారు మామగారిని కూడా కలిసాక ఓకే మంచి ఫ్యామిలీ. దానికి ముందు వాళ్ళకి తెలియదు కదా. సో మూవీ ఫ్యామిలీ అంటే ఏదో అనుకుంటారు అందరూ, ఉన్న మిస్కన్సెప్షన్ అది. చూసాక ఓకే దే వర్ వెరీ ఫ్యామిలీ ఓరియంటెడ్, తెలిసాక దే వర్ లైక్ వెరీ హ్యాపీ అనమాట. సో ఇప్పుడు కూడా దే ఆల్ వస్తారు, ఇప్పుడు కూడా హైదరాబాద్కి వస్తారు. అవన్నీ ఇట్స్ లైక్ ఆల్ బికమ్ నార్మల్ నౌ. సో ఇప్పుడు ఈ లిలాక్ నెయిల్ బార్ స్టార్ట్ చేసావు నువ్వు? అవును. ఎప్పుడు స్టార్ట్ చేసావు అసలు, ఎట్లా స్టార్ట్ చేసావు, ఏంటి? అసలు నా అత్తగారు ఉన్నప్పుడు ఎంత ఇష్టపడ్డారో నేను ఇలాగ ఏదో ఒకటి చేయాలని చెప్పేసి. అప్పుడు ఏమో ఫర్ వాట్ ఎవర్ రీజన్ జరగలేదు. దాని తర్వాత ఒక 4 years ముందు ఇలాగా నా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నప్పుడు ఇలా మాట్లాడుకున్నాం, ఇలాగా యూకేలో వచ్చేసి ఇలా నెయిల్ బార్లు అంతా జరుగుతున్నాయి, ఇక్కడ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో నా ఫ్రెండ్ వచ్చేసి ఆ కింద జ్యువెలరీ స్టోర్ ఉంది. సో షీ హ్యాస్ టేకెన్ దిస్ హోల్ ప్లేస్, దిస్ హోల్ హౌస్ ఆన్ రెంట్. సో ఇక్కడ పైన ఖాళీగా ఉంది కాబట్టి సరే ఓకే ఇక్కడ నెయిల్ బార్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి. అలా ఏదైనా ట్రైనింగ్ అట్లా తీసుకోవడం అట్లా ఏ లేదు, కానీ టెక్నీషియన్స్ అందరూ ట్రైన్డే, కానీ అంతే నార్మల్ గా స్టార్ట్ చేయడం అంతే. సో యు హావ్ బికమ్ an entrepreneur with this. అవును. బాగుందా? అవును బాగుంది. స్టార్ట్ చేసి 4 years అయింది. హౌ ఇస్ ద రెస్పాన్స్? ఎస్, రెస్పాన్స్ ఇస్ గుడ్. కానీ ఇప్పుడు కాంపిటీషన్ మరీ ఎక్కువ అయింది. సో ఇది కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి, సో కొంచెం ఎక్స్పాండ్ చేయాలా ఏంటో అని ఆలోచిస్తున్నాను. చాలా చేంజెస్ ఎప్పటికప్పుడు ట్రెండ్స్ అట్లా ఉంటాయేమో. అవునవును చాలా ఉంటాయి అన్నమాట. సో అది కూడా, కానీ బికాస్ ఐ హ్యావ్ వెరీ గుడ్ టీమ్, టెక్నీషియన్స్ ఆర్ వెరీ గుడ్ అనమాట. సో మనం ఏదైనా చెప్తే వెంటనే వాళ్ళు అర్థం చేసేసుకుని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, ఇది లేటెస్ట్ ఉంది, ఈ ప్రోడక్ట్ తెప్పించుకుందాం, ఇది ట్రై చేద్దాం అని చెప్పేసి. సో దానివల్ల ఇట్స్ గోయింగ్ గుడ్. సో బట్ ఐ విష్ మై మదర్-ఇన్-లా వాజ్ దేర్ టు సీ దిస్. అది ఒకటి. అవునవును. అండ్ షీ వాజ్ వెరీ సపోర్టివ్ అనమాట. ఆమెకి ఎప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా నన్ను పిలుస్తారు. అప్పుడు అప్పుడు అంత తెలియలేదు, నేను వెళ్ళలేదు, ఎక్కువ వెళ్ళలేదు నేను. అయ్యో నేను ఎందుకు వస్తాను, బోర్ కొడుతుంది అని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు మిస్ అవుతున్నాను. మీ అత్తగారికి సంబంధించినవి అన్నీ ఉన్నాయా మీ దగ్గర? అవార్డ్స్ కానీ ఆవిడవన్నీ కలెక్షన్స్, ఫొటోస్ అన్నీ ఉన్నాయి, వీడియోలు అన్నీ ఉన్నాయి. అంటే చాలా షీల్డ్స్ ఉన్నాయన్నమాట. కొన్ని ఇక్కడ ఇంట్లో పెట్టాం, చాలా నేను చెన్నైకి పంపిస్తాను, మా అమ్మవారి ఇంటికి అక్కడ చాలా పెట్టిస్తాను. ఇక్కడ పెట్టడానికి చోటు లేక. అంటే ఆవిడకి సంబంధించిన వాటితో ఏమి ప్లాన్ చేయడం అట్లా ఏమైనా ఐడియా అట్లా ఏం లేదా? ఒక మ్యూజియం లాగో గ్యాలరీ లాగో? యాక్చువల్లీ మంచి ఐడియానే,
ఓకే ప్రాబబ్లీ యూనో ఇఫ్ వి మూవ్ ఇన్ టు అ బిగ్గర్ హౌస్ దెన్ మేబీ ఇది ఒక మంచి ఐడియా, అలా చేయొచ్చు, ఒక రూమ్ మొత్తం అలా పెట్టచ్చు. అవును, అండ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆల్సో. అవునవును, బికాజ్ వి డోంట్ హ్యావ్ ఏ గుడ్ సినీ మ్యూజియం. ట్రూ. అలాగ ముంబైలో అక్కడ అట్లా చేస్తున్నారు, మన దగ్గర లేదు కదా. షీల్స్ అన్ని ఉన్నాయి. మేబీ ఇట్స్ అ గుడ్ ఐడియా, మేబీ అలా చేయొచ్చు. వాళ్ళే వారసులు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే మంచి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కదా. అవును, వాళ్ళకి అట్లా ఒకటి చేస్తే ఎవరికి వాళ్ళుగా ముందుకు వచ్చేలాగా చేస్తే బాగుంటుంది. అవును, యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ ఐడియా. ఓకే, అన్నీ సేఫ్గా ఉన్నాయి. సో చూద్దాం, మేబీ వీ కెన్ డూ ఇట్. అంటే ఒక మంచి ఇప్పుడు ఉన్నాం, పెద్ద ఇల్లే, కానీ ఒక రూమ్ సెపరేట్గా డెడికేట్ చేయాలి. దాన్ని చేసి అన్నీ ఒక షెల్ఫ్లా పెడితే, ఇంకా నా మామగారి షీల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అన్నీ కలిసి పెడితే చాలా బాగుంటుంది. మీరు కానీ పిల్లలు కానీ మీ అత్తగారిని కానీ మీ మామగారిని కానీ మిమిక్ చేయడం, వాళ్ళ యాక్షన్ని మళ్ళీ రీప్లే చేయడం అట్లా ఏదైనా చేసేవాళ్ళ వీడియోస్లో? లేదు, నా అమ్మాయి అయితే చిన్నప్పుడు పాడేది నా అత్తగారి పాటలు, ఇప్పుడు అది కూడా మర్చిపోయింది. కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నా అబ్బాయి కూడా ట్రై చేయలేదు అనమాట. అంటే యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్నారు కదా మీ అబ్బాయి. యాక్టింగ్ అంటే ఆఫర్స్ వస్తే చేస్తాను అంటున్నాడు, కానీ హీస్ అలా ఎప్పుడు ట్రై చేయలేదు. చేయలేదు. స్కూల్ కాలేజ్ లో డ్రామాటిక్స్ లేదు లేదు చేయలేదు. కానీ షీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్. సో చూద్దాం ఎలా ఉందో ఒక 2 years తర్వాత. మీ హస్బెండ్ కూడా మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు? మంచి రోల్ వస్తే హీఈస్ రెడీ టు డూ, కానీ మంచి రోల్స్ రావట్లేదు. వస్తున్నాయి కానీ అన్ని చిన్న చిన్న రోల్స్ అట్లాంటి వాటిలో ఏదైనా ట్రై చేస్తారా? లేదు, మూవీస్లోనే. ఎందుకంటే మంచి ఆయనకి ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇండస్ట్రీలో, మంచి రోల్ వస్తే చేయొచ్చు. చిన్న చిన్న రోల్స్ అంటే వస్తే ఇంట్రెస్ట్ లేదనమాట, ఆయనకి లేదు, ఇంకా ఎవరికి, మాకు కూడా ఇంట్రెస్ట్ లేదు. నమస్తే శ్రీనివాస్ గారు. గీతాంజలి రామకృష్ణ ఒక ఇన్సెపరబుల్, ఆ పేరు వాళ్ళిద్దరు కూడా ఇన్సెపరబుల్. వాళ్ళ అబ్బాయిగా మా దాత్రి ప్రేక్షకులకి వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? Great legends. I mean, very lucky to be born to them, and great human beings basically iddaru. And best part is my mother is more అంటే చాలా లవబుల్ టు ఎవ్రీబడి. మా ఫాదర్ అయితే కొంచెం స్ట్రిక్ట్ అనుకోండి, మా మదర్ అయితే బాగా అందరితో కలుపుమోర్తనంగా హ్యాపీగా, ఒకవేళ ఎవరైనా తిట్టినా కూడా నెక్స్ట్ డే వెళ్ళిపోయి మాట్లాడే రకమైన మనిషి. సో అలాంటి వాళ్ళు మళ్ళీ నేను చూస్తానో లేదో నాకు తెలియట్లేదు, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ టు బీ దేర్ సన్. మీరు మూవీస్ లో చేద్దామని హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు కదా? అవునండి. అది అంటే మీ మూవీ జర్నీ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? ఎందుకు ముందుకు వెళ్ళలేదంటే నేను కరెక్ట్గా అది గ్రాఫ్ చేసుకోలేదండి. నేను యాక్చువల్గా ఏంటంటే, నేను ఒక ప్రొడ్యూసర్ గారు వచ్చారు మెడ్రాస్కి, మీరు తెలుగు సినిమాలో, నేను తమిళ సినిమా చేయాల్సింది యాక్చువల్గా, అజిత్తో వాళ్ళతో కాంబినేషన్స్ వచ్చినాయి. అదే టైం అంటారు కదా, ఒక ఆయన ఇక్కడికి లాక్కొచ్చారు. ఆయన ప్రొడ్యూసర్ అంటే అప్పుడు మాకేంటి, ఓకే ప్రొడ్యూసరు మంచిగా తీస్తారనుకుంటాం. వాళ్ళు వచ్చిన తర్వాత దే డోంట్ డూ ఇట్ ప్రాపర్లీ. ఇంకో సినిమా వచ్చింది, అది పెద్ద కాస్టింగ్, పెద్ద కెమెరామెన్, పెద్ద ఫైట్ మాస్టర్, అందరూ మంచిగా జరిగింది, కానీ ఆయన కూడా లాస్ట్లో వదిలేశాడు. సో అది రిలీజ్ టైంకి కరెక్ట్గా బయటికి వెళ్ళాం, ప్రమోషన్స్ లేవు, పేరు మార్చేశారు, ఇలాంటివన్నీ జరిగినాయి. అండ్ ఆ బ్యాడ్ టైంలోనే రామాయణ గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు నన్ను పిలిచి సుమంతును స్నేహ హీరోయిన్, దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. అది మా ప్రొడ్యూసర్ స్పాయిల్ చేశాడు. ఏమని, మేము ఇక్కడ సినిమా మీద పెట్టి హీరోగా తీస్తుంటే మీరు ఎలాగ వెళ్ళి అక్కడ అలా చేస్తారు అది అని చెప్పేసి అది స్పాయిల్ చేశారు. ఏది కాకుండా అయిపోయింది. దట్ ఈస్ బ్యాడ్ టైం. మీరు ఏదైనా యాక్టింగ్ కోర్స్ అట్లా ఏదైనా చేశారా? నా యాక్టింగ్ కోర్స్ మా మదర్ ఫాదర్ అండి. నాకు వాళ్ళే గైడెన్స్. మా మమ్మీ నేర్పించేది, ఏం చెప్పేదంటే మిర్రర్ చూసి ట్రై చేయి, దానికంటే యాక్టింగ్ ఏం పెద్ద విషయం కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నా కూడా ఏడవాలంటే ఏడవాలి, దాన్ని మిర్రర్ చూసి ఏడు, నీ ఫీలింగ్స్ తెచ్చుకో అని చెప్పేది. అదే ఫాలో అయ్యాను. బట్ అది బయటికి రాలా సరిగా, నేను ప్రూవ్ చేసుకోలేకపోయాను. బట్ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్ ఐల్ డెఫినెట్లీ ప్రూవ్, హోపింగ్ ఫర్ దట్. మీరు చాలా చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారు కదా, అంటే ఎట్లా కోపప్ చేశారు మీ పేరెంట్స్ని, ఈ వైఫ్ని? అప్పుడు మీకు ఏదైనా టఫ్ సిచ్యుయేషన్స్ అట్లా ఏదైనా వచ్చాయా? మా మ్యారేజ్ ఒక టఫ్ సిచ్యువేషన్ అండి. సో వి అలోప్డ్ అండ్ గాట్ మ్యారీడ్, అండ్ అది లక్కీగా అందరూ ఒప్పుకున్నారు. తర్వాత మై ఫాదర్స్ వాజ్ లిటిల్ అగేన్స్ట్ అనమాట, ఆయన ఫస్ట్ ఒప్పుకోలేదు. సరే అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత ఆయన ఒప్పుకున్నారు అట్ లాస్ట్. బట్ కానీ ఏంటంటే స్టడీస్ అయిపోయిందా? లేదండి, అవలా
ఇద్దరిది అవ్వలేదు. తర్వాత చేసాం. అరౌండ్ 19.5 అనుకుంటా, 19 నా ఏజ్ 19.5. సో అప్పటికి అవ్వలేదు, ఏం లేదు. ఇంకా ఫ్యామిలీ లైఫ్లోకి వెళ్ళిపోయాను. సడన్గా మా ఫాదర్ చనిపోయారు 2001లో. ఆయన లాస్ట్ రిక్వెస్ట్ అనమాట అది. లాస్ట్లో ఒకటి అడుగుతారు కదా, రే ఒక హీరో కొడుకువి ఈ సినిమాలో ఎంటర్ అవ్వు బాగుంటుంది అని చెప్పేసి, దానికోసం మళ్ళీ ట్రైన్ అయ్యి అన్నీ చేసి ట్రై చేశా, అది అవ్వలేదు. బట్ ఇప్పుడైతే వదలనండి, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. మీరేమి టీవీ సీరియల్స్ ప్రొడక్షన్ అట్లా ఏమి ట్రై చేయలేదా? ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి, మా ప్రొడక్షనే స్టార్ట్ చేస్తున్నాము. టీవీ సీరియల్స్ చేయలేదండి, ఎందుకంటే అది మా మమ్మీ చెప్పింది, చాలా హెక్టిక్ జాబ్ అది, పొద్దున్న తీసుకెళ్తారు, రాత్రి ఎప్పుడు వెళ్తారో తెలియదు. నేను అప్రోచ్ చేయలేదండి. ఓకే. మై పాయింట్ ఇస్ ఐ డెంట్ అప్రోచ్, దట్ ఈస్ మై మిస్టేక్. ఒకవేళ చేసుంటే వచ్చేదేమో కానీ ఐ డెంట్ డూ దట్. నేనేమనుకున్నానంటే మనమే ఒకటి స్టార్ట్ చేసి మనమే చేసుకుంటే బెటర్ కదా, జనానికి తెలిసిందంటే యాక్సెప్ట్ చేశారంటే ఆబ్వియస్గా అందరు ప్రొడ్యూసర్స్ వస్తారు అని అనుకున్నాను. ఒక రకంగా మీ సెలబ్రిటీ కపుల్ వారసులుగా మీరు కూడా సెలబ్రిటీ కపుల్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు చూస్తే మనం చాలా మంది కపుల్స్ మ్యారేజ్ అయిన 2-3 yearsకి చాలా తొందరగానే డివోర్స్ తీసుకోవడము, ఈవెన్ స్టార్స్ వాళ్ళు కూడా అట్లా ఉంది కదా. మీరు ఇన్ని ఇయర్స్గా మీ మధ్యనున్న ఆ బాండింగ్ని, ఆ లవ్ని ఎలా కాపాడుకున్నారు? అంటే మీరు వాళ్ళ ఇప్పుడు ఇంకా ముందు మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మీరేమి సలహా ఇస్తారు? యాక్చువల్లీ మాకైతే మా అత్తగారు వాళ్ళే, బికాస్ షీ వాస్ వెరీ సపోర్టివ్. సో లేకపోతే మేము గొడవ పెట్టుకుంటాం, నేను చెప్పాను గొడవలన్నీ కదా, పెట్టుకుంటామండి, కానీ ఏంటంటే వెరీ సపోర్టివ్. కాంప్రమైజ్ ఈజీలీ. ఎందుకంటే లవ్ చేసే కదా పెళ్లి చేసుకున్నాం. ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అయితే వేరే రకంగా ఉండేదేమో, బట్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం కాబట్టి తన టెంపర్మెంట్ ఎంత నాకు తెలుసు, నా టెంపర్మెంట్ ఎంత నాకు తెలుసు, వి కాంపెన్సేట్. అంటే కానీ ఇప్పుడు చాలా మంది కపుల్స్ లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అస్సలు అంత లవ్ ఏమైపోతుందో అన్ని ఇయర్స్ ఇది కూడా అస్సలు అర్థం అవ్వట్లేదు. లేదు, ఇప్పుడు వాల్యూస్ తగ్గిపోయినాయండి. దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్నట్టుగా ఉంది ఇప్పుడు. పీపుల్ ఆర్ నాట్ వెరీ ఇమోషనల్ నౌ. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను తనే ఉన్నాం. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉంటే నువ్వు లేకపోతే నాకేంటి, నేను ఉండలేనా, నేను సంపాదించట్లేదా అన్నది ఒకటి వచ్చేసింది. నువ్వు లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, వేరెవరైనా దొరుకుతారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎక్కువైపోయింది లవ్ కదా, లవ్ తగ్గిపోయింది. తగ్గిపోయింది, వాల్యూస్ తగ్గిపోయింది. సో ఆబ్వియస్గా అది ఏమైపోద్ది అంటే, ఓకే నువ్వు లేకపోతే నాకేం లేదు, నాన్న లేకపోతే నీకేం. అంటే దీనికి కారణం మీ పేరెంట్స్ లాగా ఇప్పుడు పేరెంట్స్ కూడా లేరని అనుకోవచ్చా? అలా కూడా అనుకోవచ్చు. అవును, అంటే ఈ మ్యారేజ్ అంటే ఏంటి, లవ్ అంటే ఏంటి? ఎందుకంటే నేను ఎప్పుడు గొడవ పెట్టినా నా నేను పేరెంట్స్ సింపుల్ వర్డ్ యూజ్ చేశాను, వాల్యూస్. ఆ వాల్యూస్ పేరెంట్స్ నేర్పిస్తే మనకు వస్తాయండి. వాల్యూస్ మనకి ఎవరు నేర్పిస్తుంది? మన పేరెంట్స్. వాళ్ళు గైడ్ చేస్తే మనకు వస్తుంది. వాళ్ళు గైడ్ చేయకపోతే మనకి ఎలా వస్తుంది? ఆ వాల్యూస్ చెప్పలేదు అనుకోండి, టేక్ ఇట్ ఈజీ, అంతే కదండి. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. సో ఇప్పటిదాకా మా పేరెంట్స్ ఏం నెవర్ టోల్డ్ మీ నేను ఎప్పుడు గొడవ పెట్టినా నువ్వు వచ్చేస్తాయి, ఇంటికి వచ్చేస్తాయి, తర్వాత చూసుకుందాం అని ఎప్పుడు చెప్పలేదు. అక్కడే ఒకవేళ ఉంటాను. నేను వెళ్ళినా కూడా వాళ్ళే దింపేస్తారండి. గ్రేట్. ఫాదర్ మదర్ కి అంటే వాళ్ళ పేరు మీద కానీ వాళ్ళ గురించి కానీ ఏదన్నా అట్లా ఏమన్నా ఒక అవార్డు అట్లా ఏదన్నా ఉన్నాయా? నాకండి మీరు ఏదైనా చేశారా వాళ్ళకి? లేదండి, నో, ఐ డోంట్ డు ఎనీథింగ్. కానీ నిన్నే ఈవెంట్ నో ఎప్పుడు మొన్న ఈవెంట్ బసవతారకం అప్పుడు వెళ్ళి హీ వాజ్ జస్ట్ సీయింగ్ ఇక్కడ ఎన్టీఆర్ గారు అలా వైఫ్ అయింది photos మనం చూసి ఇంకా మనం కూడా సాధించలేదే అని అప్పుడు అనిపించింది. ఎందుకంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్ అండి. బాలకృష్ణ గారు చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ ఫొటోస్ ఎక్కడ చూసినా ఉన్నాయండి. ఇట్స్ సో నైస్. ఆ లెవెల్కి ఆయన వెళ్ళి అది చేశారంటే పెద్ద విషయం కదండి. అలాగే మనం కూడా ఏదైనా చెయ్యాలని చెప్పేసి థింకింగ్ థాట్ వచ్చింది. వచ్చింది ఆయన ఆ చెప్పారు. థాట్ ముందు తీసుకెళ్ళి తప్పకుండా. కొంచెం. ఇప్పుడు మీ అమ్మగారి వంట ఇష్టమా, మీ ఆవిడ వంట ఇష్టమా? మా మమ్మీదే ఇష్టం అండి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏంటంటే తిను అది కాపీ చేసింది. ఓ సో ఆ టేస్ట్ ఆల్మోస్ట్ Exactly. ఆల్మోస్ట్ అంటే 99% అంటా నేను. అంటే వంట వచ్చేసి నా అత్తగారి దగ్గర నేను నేర్చుకున్నాను. కానీ నేర్చుకుని అదే నేర్చుకుని పాపం అట్లాగే చేయడం కూడా great కష్టం. కదా. ఇప్పుడు జనరల్గా కోడలకి ఎట్లా ఉంటుందంటే అసలు వాళ్ళని మేము పొగుడుతుంటే వాళ్ళకి నచ్చదు. వాళ్ళ ముందు వాళ్ళ అత్తగారు వంటని పొగుడుతుంటే నచ్చదు. నేను ఇంత బాగా చేస్తాను కదా ఎందుకు వాళ్ళని పొగుడతారు అనుకుంటారు. మా మమ్మీ చాలా బాగా చేస్తాను వంటలు, బట్ తిను అది నేర్చుకుంది. అంటే అన్నీ నేర్చుకుందని చెప్పను, ఒక చికెన్ కర్రీ ఒక మటన్ కర్రీ అలాంటివన్నీ చేస్తుంది. టేస్ట్ ఆల్మోస్ట్ సేమ్ అండి. సో నాకేం రిగ్రెట్స్ లేవు. సో ఇప్పుడు అంటే మీ అమ్మగారి వంటను మిస్ అవుతున్న ఫీల్ అయితే ఏం లేదు. లేదు లేదు లేదు.
She was, replaced. డెఫినెట్లీ. ఇంకా మా అదర్ ఫాదర్ లేరు, ఐ డోంట్ హ్యావ్ బ్రదర్ సిస్టర్స్, సో ఆబ్వియస్గా ఇంకా మదర్ వైఫ్ అన్ని అన్ని తనే. యా మీ ఫ్రెండ్ ఫిలాసఫర్ ఎవ్రీథింగ్ యా మీరు కూడా ఆవిడకి అంతే 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 యా. నేను ఏదన్నా చెప్తాను అండ్ వి అంటే వి స్టాప్ ఫైటింగ్. ఈ ఫైటింగ్ చేసుకోవడం కన్నా ఒకరికొకరు మాట్లాడుకుని అది సాల్వ్ చేసుకుని దట్స్ ఎ వెరీ గుడ్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా Yes, main. ఇంకా ఫ్రెండ్షిప్ ఇంకా ఏంటి లైక్ గుడ్ ఫ్రెండ్స్. మీ మదర్ ఫాదర్తో మీ అత్తగారి మామగారితో మీకు ఉన్న మెమరబుల్ ఇన్సిడెంట్స్ 1 or 2 ఏమన్నా? అంటే నా మామగారితో నాకున్న అన్ని లైక్ మెమరబుల్ ఇన్సిడెంట్సే ఆయనతో. So, అలా మూడ్ అని చెప్పేసి నేనేం చెప్తానంటేనండి, మాకు ఒక బిల్డింగ్ ఉంది చెన్నైలో, మా నాన్నగారు కట్టారు. సో ప్రివ్యూ థియేటర్ కట్టారండి అక్కడ. అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చి ఓపెన్ చేశారు దాన్ని. దట్ ఈస్ ద మెమరబుల్ థింగ్ ఫర్ మీ. అండ్ ఎందుకంటే ఆయన నెక్స్ట్ డే సీఎం అవబోతున్నారు. దానికి ముందు రోజు వచ్చి ఆ రోజు లాస్ట్ డే షూటింగ్ అనమాట ఆయనకి. సో హీ కేమ్ అండ్ ఓపెన్ దిస్ బిల్డింగ్ ఇన్ చెన్నై. అప్పుడు ఆయన నన్ను దగ్గర తీసుకుని కట్ చేశారు రిబన్. అది నేను మర్చిపోనండి. దట్స్ అన్ అమేజింగ్ మూమెంట్. మా అత్తగారు మామగారితో అంటే అదే వాళ్ళు ఓకే నువ్వు మా అల్లుడు అని చెప్పారు చూసారా, ఆ రోజు ఇట్ వాజ్ లైక్ నైస్. మీ మదర్ ఫాదర్తోనే, మీ మదర్తో అట్లాగే? మా మదర్ అయితే ఎవ్రీ మూమెంట్ స్పెషల్ అండి నాకు. ఎందుకంటే అంటే మీకు చిన్నప్పటి నుంచి గుర్తుండిపోయినవి ఏమన్నా అట్లా ఉన్నాయా? ఆవిడ షూటింగ్ లో పడి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినట్టు కానీ అసలు ఛాన్సే లేదు. అట్లా ఎప్పుడన్నా ఫ్యామిలీ ఆల్వేస్ కేమ్ ఫస్ట్. మిమ్మల్ని బాగా ప్యాంపర్ చేసిన నన్ను అయితే అసలు టోటల్ ప్యాంపర్డ్ కిడ్ అండి నేను. అంటే మంచితనంలో మంచిగా నాట్ ఇది తప్పు అంటే తప్పు అని చెప్తుంది, బట్ కానీ ఎప్పుడు కొట్టడమో లేకపోతే తిట్టడమో నాకు తెలిసి జరగలేదు. షీ నెవర్ స్కోల్డెడ్ మీ. పడుకునేటప్పుడు గాడ్ బ్లెస్ యూ ఉంటుంది, పొద్దున్న లేచిన గాడ్ బ్లెస్ యూ ఉంటుంది. సో అంత అలా ఆల్ గుడ్ క్వాలిటీస్. కష్టం అండి అది. ఇట్ వోంట్ కమ్ బ్యాక్. ఇట్స్ వన్ గ్రేట్ లాస్ ఫర్ మీ. అండ్ సపోర్ట్ కూడా పోయింది. మీ ఫాదర్ చాలా త్వరగా అంటే వెళ్ళిపోయారు కదా, దాని మీద మీకు ఏమన్నా బాధ షూర్ కొంచెం స్పెండ్ చేస్తుంటే ఇంకా బాగా నాకు లైఫ్ మారేదేమోనండి. అంటే ఇండస్ట్రీలో రావడానికి చాలా స్కోప్ ఉండేదేమో. మేబీ హైదరాబాద్ వచ్చేవాళ్ళం కాదో ఏమో మరి. హైదరాబాద్ వచ్చేవాడు కాదండి, బట్ తమిళ ఇండస్ట్రీలోనే ఆయన చాలా ప్రయత్నించారండి. ఆయన చనిపోవడానికి ముందు ఈ సినిమాలోకి తీసుకొచ్చేసి మనం ఉన్నా లేకపోయినా పర్లేదు అన్న ఫీలింగ్ ఉండింది. సో అది జరగలేదు. when I was getting ready he expired. So that is one, అది కూడా ఒక మిస్ఫార్చ్యూన్ అది. చిన్నప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు అప్పుడు మీ గుర్తుండిపోయిన సంఘటన ఆయన స్ట్రిక్ట్నెస్ మీద? స్ట్రిక్ట్నెస్ అంటే బెల్ట్ పగిలిపోయేదండి, బెల్ట్ చింపేసేవారు, అలా కొట్టేవారు. చాలాసార్లు కొట్టారా? అంటే అది కొట్టిన 10 నిమిషాల తర్వాత నేను ఏడుస్తాను కదండి. 10 నిమిషాల తర్వాత ఆ రోజు నాకు కార్ కొనాలని ఉందో లేకపోతే ఏదైనా బైక్ కొనాలని ఉందో లేకపోతే ఏదైనా సైకిల్ కొనాలని ఉందో 2 డేస్లో వచ్చేస్తాను. వస్తుంది కానీ ముందైతే అట్లా దానికోసం కొట్టించుకుంటారు అన్నమాట. అంత ప్యాంపర్డ్ అండి. మీ ఫాదర్ నుంచి మదర్ నుంచి తీసుకున్నటువంటి గిఫ్ట్ ఒక బాగా మంచి గుర్తుండిపోయిన గిఫ్ట్ అట్లా ఏదైనా ఉందా? ఇద్దరు లవ్ అండి. ఐ థింక్ హీస్ బికమ్ మోర్ డిసిప్లిన్డ్ నౌ. దట్ ఈస్ వన్ థింగ్ దట్ అది ఒకటి. మా ఫాదర్ నా అలాగే ఉండేవాడు. అంటే నేను అదే ఫాలో అవుతున్నాను. ఇలాగే ఉండాలి, ఇంత చాలు, నువ్వు ఎక్కువ చేయకు, ఇలా వెళ్తే బెటర్ అన్నది ఆయన. హీ వాజ్ వెరీ కంటెంట్. ఎక్కువగా మరి అంతంత డబ్బులు అలా కావాలి అవన్నీ కాకుండా ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నప్పుడు ఇంటికి పిలిచి గీతాంజలికి నీకు హైదరాబాద్ ఫిలిం నగర్లో 500 గజాలు ఇస్తున్నారు, తీసుకోండి, 2.5 లక్షల రూపాయలు, 5 లక్షలు కట్టేయండి, తీసుకోండి అన్నారు. వద్దు గురుగారు, నేను ఇక్కడే సెటిల్ అయిపోతాను, అక్కడ మళ్ళీ ఆస్తి తీసుకుని ఎందుకంటే వేస్ట్ అని వదిలేశారు. అప్పుడు ఆయనకు ఉన్నది చాలు, అంటే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉందాం. వెరీ అది మరి ఎక్స్టెంట్కి వెళ్ళిపోకూడదు, ఎక్కడో తీసేసుకుని సంపాదించే అలా కాదు. ఉన్నదే మనకున్నది చాలు చాలు. ఓకే. మళ్ళీ హైదరాబాద్ వచ్చాక మీరు అప్పుడు ఇంకేం ట్రై చేయలేదు? ప్రాపర్టీస్ అండి అట్లా మమ్మీ గవర్నమెంట్? అవును వి డిడ్. అంటే దాసన్ రంగల్ వెరీ బిగ్ సపోర్ట్ ఫర్ అవర్ ఫ్యామిలీ అండి. అది అయితే నేను మెన్షన్ చేయాలి. ఆయన చాలా గ్రేట్ సపోర్ట్. ఆయన పోయింది కూడా మాకు పెద్ద లాస్ నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయాల్సింది ఆయన, మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు, బట్ దాసన్ అంకుల్ని పవన్ కళ్యాణ్ గారు కలిశారు, సినిమా ఓకే అయింది.
దాంట్లో నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేయాల్సింది. ఓ ఆయన ఈ లోపల హాస్పిటల్కి వెళ్ళి ఆ సర్జరీ ఏదో చేయించుకొని క్లోజ్ ఆయన చనిపోయారు. పాపం. లేకపోతే అదొక ఛాన్స్ నాకు. ఆయన అయితే గీతమ్మ నువ్వు తీసుకొచ్చి చెల్లిని పిలిచేవారు. గీతమ్మ నువ్వు తీసుకో అంటే మేమే వచ్చేసి అక్కడెక్కడో ఏం తీసుకుంటాం ఎందుకు మనకి ఉన్న అంటే దాంట్లో మాకు హ్యాపీ. అది ఎలాగా కొనేసుకోవాలి డబ్బులు చేర్చేయాలి అన్నది లేదండి మమ్మీకి కూడా. ఇవాళ ఉందా బాగుంది, రేపటికి ఉందా చాలు, అలా అందరికి ఇస్తూ ఉంటారు ఇంకా. అదే నీకు సంబంధించి మీ అత్తగారికి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ కానీ ఆవిడ నీకు ఇచ్చిన గిఫ్ట్ కానీ ఏదన్నా మెమరబుల్ ఉందా? మెమరబుల్ అంటే ఆమె ఎప్పుడు నాకు ఏదో ఇస్తూ ఉంటారనమాట. ఇస్తూనే ఉంటారు. సో మెమరబుల్ గిఫ్ట్ అంటే ఆల్ ద వాల్యూస్ షీ టాట్ మీ, అది ఒక్కటి. ఎందుకంటే అది So, మంచితనం మీ ఒకటి. ఇద్దరు ఒకటే మాట మీద ఉన్నారు ఆ విషయం. అవును, ఎందుకంటే అది ఒక్కటి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లేరు కాబట్టి ఆ వాల్యూస్ ఇంపార్టెన్స్. లేదనుకోండి ఇంకా మన జీవితం వేస్ట్. నేనుంది మీరు ఒక చెడ్డ పేరు అన్నారనుకోండి నా గురించి, రామకృష్ణ గీతాన్ని కొడుకు ఇలాగా అవును అయిపోయింది, ఇట్స్ ఓవర్. నేను ఇన్ని రోజులు కాపాడుకున్నదంతా పోతుంది. అది లేకుండా ఓకే రామకృష్ణ గీతాన్ని గారి అబ్బాయి అంటే ఒక మర్యాద, ఓకే ఓకే బాగున్నారా అని అడుగుతున్నారు, అది చాలు. దట్ ఇస్ మోర్ దెన్ ఇనఫ్. అది ఒక్కటి షీ టాట్ అస్. అది ఆమె నేను నా ఉన్నంత కొడుకు రోజులు నా తెలియలేదు. కూతురు కూడా అదే నేర్పిస్తానండి. ఓకే పుట్ యువర్ హెడ్ డౌన్ అండ్ గో. ఇలా అంతా ఆడొద్దు, ఏమున్నా సరే మేము ఉన్నంత వరకు ఆడిన తర్వాత నీ ఇష్టం. అది మీ అమ్మగారు నాన్నగారి మూవీస్లో మీకు నచ్చినవి? మా నాన్నగారిది అయితే ఐ లైక్ నోము అండి, నో పూజ, నా పేరే భగవాన్, కృష్ణుడి క్యారెక్టర్. నా పేరే భగవాన్ కాదండి, దేవుడి దిగొస్తే. ఓకే దాంట్లో కృష్ణుడి క్యారెక్టర్, సత్యనారాయణ గారు వచ్చేసి హీరో అనమాట. అసలు అమేజింగ్ మూవీ, నాకు చాలా ఇష్టం ఆ సినిమా. అండ్ మా మదర్ ఫాదర్ ఇద్దరు కలిపి యాక్ట్ చేసింది రణబేరి అనే సినిమా ఉందండి. జానపదమా? అవునండి, కాంతారావు గారు, వాణిశ్రీ ఆంటీ, డాడీ మమ్మీ హీరో హీరోయిన్. అది నాకు చాలా ఇష్టం అండి. అంటే అదే జానపదం కత్తులు గిత్తులు అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు చిన్నప్పుడు అవి చూపించేవారు బాగా, అవి చాలా ఇష్టం. మమ్మీది సీతారాం కళ్యాణం ఆబ్వియస్లీ. తర్వాత కృష్ణ గారు మమ్మీ ఒక సినిమా చేశారు, నాట్ దట్. గూఢచారి 116. అది కాదు, డాక్టర్ చక్రవర్తి. డాక్టర్ చక్రవర్తి సిస్టర్ క్యారెక్టర్ చేశారు. చాలా ఇష్టం. ఆ తర్వాత అదేంటది? దేవత, అదా విత్ శోభన్ బాబు గారు. Yeah, ఆ video. అదే. ఇల్లాలు ఇలా దట్స్ అన్ అమేజింగ్ మూవీ నాది. సో Double role వెరీ కదా? ఫేమస్ మూవీ, చాలా మంచి పేరు వచ్చింది. ఎల్లి ప్రసాద్ గారి సినిమా అనుకుంటా అది. అవును. చాలా మంచి పేరు వచ్చింది అని చెప్పేదండి తను. అండ్ తను ఏం చేసినా నాకు ఇష్టం అండి, ఎందుకంటే చూస్తూ ఉంటారా వాళ్ళ మూవీస్ Yeah, sure. ఇప్పటికి Yes. పెట్టుకొని? Yes. అంటే మరి మీరు కూడా యాక్టింగ్ లోకి రావాలనుకుంటున్నారు కదా, ముందు ఇప్పుడు ఇంకా ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళ యాక్టింగ్ ఎలా చేశారు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? చూస్తానండి, కానీ ఇవాళ వచ్చేసి మనం చూడాల్సింది వాళ్ళది కాదండి, ఇవాళ ట్రెండ్ ఉన్నదో చూడాలి. ఎందుకంటే వీళ్ళు ఒకరికి మించి ఒకళ్ళు చేస్తున్నారు. సో వీళ్ళతో పోటీ పడడం చాలా కష్టం అండి. అప్పుడు కాలం యాక్టింగ్ టోటలీ డిఫరెంట్, ఇప్పుడు ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. సో వీళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ చేస్తున్నానండి. అండ్ నా కొడుకుని కూడా త్వరలో దింపుతానండి. యా, ఆయన కూడా త్వరలో రెడీ చేస్తున్నానండి. ఐ విల్ పుట్ హిమ్ ఇన్ మూవీస్. Hi auntie. What's your name? Sayon. Sayon. సెయోన్ Sayon. తమిళ్ పేరు యాక్చువల్గా అది. Tamil పేరు. అవును. What does it mean? మురుగుడు తెలుసు కదా, సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి. Ah. ఆయనకి తమిళ్లో సెయోన్ అంటారు. Very good. మీరు సయోన్ అనడం కన్నా చిన్న గీతాంజలి చెప్పచ్చు. చిన్న గీతాంజలి. Thank you. Dance. మీ నాన్నమ్మ బాగా అలవాటా? Alvat. అలవాటు Miss her? Yeah, I miss her a lot. Yeah, she's one of my favorite people. You want to become an actress like her? Yes. Very good. All the best. Thank you so much. ఓకే, న్యూ ఇయర్ ఈస్ కమింగ్ అండి. కొత్త ఆశలతో, కొత్త ఆలోచనలతో మీకు బాగా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. వెరీ Thank హ్యాపీ you so న్యూ much. ఇయర్ టు యూ అండ్ యువర్ ఛానల్ ఆల్సో. మీ ఛానల్ కూడా థ్యాంక్ యూ. చూసే ప్రేక్షకులు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.